హాయ్, గుడ్ షా ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మరొక దినం దేవుడు మనకి ఇచ్చినందుకు దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు మనం నేర్చుకోబోయేదంటే ద ఫ్రీడమ్ ఆఫ్ లెటింగ్ గో, అంటే విడిచిపెట్టడానికి కలిగిన స్వేచ్ఛ. ఈరోజు మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 6-7 వచనాలు మనం చదువుకొని దాని నుంచి మనం ఏం నేర్చుకుందామో చూసుకుందాం. It says, I'll read it in English. It says, therefore humble yourselves under the mighty hand of God, that he may exalt you at the proper time, casting all your anxiety on him because he cares for you. ఇక్కడ ఈ వచనంలో మనం చూసుకుంటే ఇక్కడ ఏం చెప్తుందంటే, హంబుల్ అవర్ సెల్వ్స్ అండర్ ద మైటీ హ్యాండ్ ఆఫ్ గాడ్. మనల్ని మనము సర్వశక్తిమంతుడైన దేవుని చేతి కింద మనల్ని మనము తగ్గించుకొని మనల్ని మనము హంబుల్గా ఉంచుకోవాలని ఇక్కడ మనకి నేర్పిస్తున్నట్టుగా మనము చూస్తా ఉన్నాం. సో ఈరోజు మనం మొట్టమొదటిగా ఈరోజు నేర్చుకుంటుంది ఏంటంటే లెటింగ్ గో, అంటే విడిచిపెట్టడం. మనకి జీవితంలో చాలా మట్టుకు విడిచిపెట్టడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. అది మన స్వభావం అయినప్పటికీ, మన అలవాటు అయినప్పుడు, లేకపోతే ఇంకేదైనా దేవుడు మన దగ్గర నుంచి అడిగినప్పుడు వాటిని విడిచిపెట్టడానికి మనకి చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే తండ్రి దేవుడు మన జీవితంలో ప్రతి ఒక్క కోణంపై చాలా ఇంట్రెస్ట్గా ఉంటాడు. చాలా శ్రద్ధతో మన జీవితం పట్ల చాలా శ్రద్ధ కలిగి ఉంటాడు. మనల్ని తండ్రి దేవుడు ఎంతో శ్రద్ధ తీసుకొని ఆయన రూపంలో నిర్మించుకున్నట్లుగా మనము చూస్తూ ఉంటాం. సో మనమేమనుకుంటామంటే దేవునికి మనకి మధ్య ఏ విషయం కూడా ఉండదు, ఏ విషయం కూడా రాదు అని మనము ఎన్నోసార్లు మన నోటి ద్వారా పలికి ఉంటాం. కానీ హృదయం లోతుల నుంచి మనం ఆలోచించినప్పుడు చాలా విషయాలు, చాలా అలవాట్లు, చాలా పద్ధతులు, లేకపోతే వివిధ రకమైన విషయాలు మనకి దేవునికి మధ్యలో వస్తున్నట్టుగా మనము చూస్తూ ఉంటాం. ఇవి మనకి దేవునికి మధ్యలో దూరాన్ని పెంచే విధిగా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. సో ఒక్క విషయం ఈరోజు నేర్చుకోవడం ఏంటంటే, ఒకవేళ ఈరోజు దేవుడు నిన్ను ఏ విషయమైనా నీ జీవితంలోంచి దాన్ని విడిచిపెట్టు అని అడుగుతున్నాడు అంటే, అది విడిచిపెట్టడానికి నువ్వు సిద్ధంగా ఉండాలని మరొకసారి బైబిల్ మనకి నేర్పిస్తా ఉన్నది. అది ఏ విషయము అనేది పక్క వ్యక్తి, లేకపోతే నీ కుటుంబ సభ్యులు, నీ స్నేహితులు చెప్పనవసరం లేదు. మన అందరికీ కూడా దేవుడు మనము ఏదైతే అలవాటు లేకపోతే ఏదైతే మన జీవితంలో ఏది మనం వదులుకోవాలో దేవుడు మనకి తెలియచేస్తాడు. క్లియర్గా మనకు అర్థమవుతుంది వాట్ గాడ్ వాంట్స్ us టు లీవ్ ఆర్ లెట్ గో. ఇఫ్ ఇట్ మైట్ బి హ్యాబిట్, ఇట్ మైట్ బి ఫైనాన్సెస్, ఇట్ మైట్ బి రిలేషన్షిప్స్, ఏదైనప్పటికీ సంబంధాలైనా, రిలేషన్షిప్స్ అయినా, ఆర్థిక పరిస్థితులైనా, లేకపోతే ఏమైనా అలవాట్లైనా, ఇంకేదైనా దేవుడు ఏదైతే నీ జీవితం నుంచి అది తొలగించుకో అని కోరుతున్నట్లయితే ఈరోజు మనం సిద్ధంగా ఉండాలి. వాటిని విడిపించుకోవడానికి, మన జీవితంలో వాటిని వదిలించుకోవడానికి మనము సిద్ధపడి ఉండాలి. ఎందుకంటే ఇక్కడ మనం అదే వచనం మనం చూస్తా ఉన్నాం. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో సెకండ్ పార్ట్ ఇట్ సేస్, ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకుంటామో, ఎప్పుడైతే మనల్ని మనము ఆయన చిత్తానికి అప్పచెప్పుకుంటామో, అక్కడ సెకండ్ పార్ట్లో ఏం రాస్తుందంటే, హీ మే ఎగ్జాల్ట్ యూ అట్ ద ప్రాపర్ టైం. మనల్ని ఉన్నతమైన స్థితికి సరి అయిన సమయంలో మనల్ని ఆయన తీసుకెళ్తాడు, లేకపోతే ఆయన పరిస్థితిలో మనల్ని ఆయన ఉన్నతమైన పరిస్థితికి మనల్ని తీసుకెళ్తాడు అని అక్కడ రాయబడినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అంటే ఇది ఏదో మనము హంబుల్గా ఉన్న వెంటనే జరిగిపోదు, లేకపోతే మన నోటి నుంచి వెంటనే మనము దేవా ఈరోజు నా సమస్తాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను అని ఏదో మనము నోటి నుంచి పలకగానే మనకి ఆ హోదా, లేకపోతే ఆ ఆశీర్వాదాలు, లేకపోతే దేవుడిచ్చే ఆ వాగ్దానం అంతా ఇమ్మీడియట్గా వచ్చేస్తున్నాను కాదు. ఆయన
నిర్ణయించిన సమయానికి తగిన సమయానికి మనకు అవి కలుగుతున్నాయి అని అక్కడ రాయబడుతుగా మనం చూస్తా ఉన్నాం. ఎందుకు కొన్నిసార్లు ఇది వాక్యము మనం నమ్మినప్పటికీ చాలా కష్టంగా ఉంటుంది విధేయత చూపించడం. ఎందుకంటే సాతానుడు ఎల్లప్పుడూ మన జీవితంలో ఆ డౌట్ని ఒకటి తీసుకొస్తా ఉంటాడు. ఎందుకంటే ఒకవేళ నిజంగా విధేయత చూపించి దేవుని చిత్తానికి మనం లోబడి దేవునికి మనము ఆయన చిత్తానికి మనం అప్పగించుకున్నాక కూడా మన జీవితాల్లో కార్యాలు జరగకపోతే ఎట్లా, మన జీవితాల్లో నిజంగా కార్యాలు జరగకపోతే అనే ఒక చిన్న డౌట్ని మన జీవితంలో సాతాను తీసుకొస్తాడు తప్పనిసరిగా. కానీ మనము చాలా 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 కేర్ఫుల్గా చాలా మనము భద్రతతో మన హృదయాన్ని కాచుకోవాలి. ఏవైతే మన మనసుకి మన తలంపులకి సాతానుడు ఏవైతే తప్పుడు ఆలోచనలు తీసుకొస్తున్నాడో వాటిని మనము కంట్రోల్ చేసుకునే వారంగా మనం ఉండాలి. ఎందుకంటే దేవుని వాక్యంలో ఉన్న ప్రతి వాగ్దానము, ప్రతి ఒక్క ప్రామిస్ కూడా ఎప్పుడు కూడా అది నెరవేర్చకుండా ఉంది అనేది ఎక్కడ కూడా లేదు. ఎక్కడ కూడా అది మనం చూడము. ప్రతి ఒక్క వాక్యము, ప్రతి ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చబడినట్లుగా మనము చూస్తా ఉన్నాం. సో ఈరోజు దేవుడు మనల్ని మన జీవితాన్ని తగ్గించుకొని మన అలవాట్లను మన జీవితంలోంచి విడిపించుకొని ఇవన్నీ చేయమని అడిగినప్పుడు దేవుడు అక్కడ వాగ్దానం ఇస్తున్నాడు. తగిన సమయమందు నేను నిన్ను పైకి లేవనెత్తుతాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను అభివృద్ధి పరుస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. సో ఈ వాగ్దానం చేత పట్టుకొని ఎప్పుడు కూడా మన జీవితాల్లో డౌట్ లేకుండా ఆ విధేయతకు మనము లేకపోతే ఆ విధేయత చూపడానికి మనం ముందంచుగా ఉండాలి అని బైబిల్ మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. చాలా విషయాల్లో చాలా సందర్భాల్లో మనకి విధేయత చూపించడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఈరోజు మనం నేర్చుకుంటున్నాము, మరొకసారి మనము ట్రై చేద్దాం. ఈ విధేయతని మన జీవితంలో ఉంచుకొని కొంచెం కష్టమైన దేవుని చిత్తానికి విధేయత చూపించడానికి మనము ప్రయత్నించినప్పుడు బైబిల్లో ఎన్నో సాక్ష్యాలు మనం విన్నాం, మన చుట్టుపక్కల ఎన్నో సాక్ష్యాలు మనం వింటూనే ఉన్నాం. విధేయత చూపించినప్పుడు వాళ్ళు ఏ విధంగా ఆశీర్వదించబడ్డారు. సో ఈరోజు మనము విధేయత చూపించినప్పుడు ఏ విధంగా మనము ఆశీర్వదించబడతాం మనం చూసుకుంటా ఉన్నాం. సో ఎప్పుడైతే మనము ఆ విధేయత మనం చూపిస్తామో ఈరోజు నిశ్చయంగా మనము ఈ విషయాన్ని తెలుసుకుంటున్నాం. రోమిల్కి రాసిన పత్రిక 6వ అధ్యాయము 19 నుంచి 23, రోమన్స్ 6:19-23. ఇక్కడ ఏం రాస్తున్నాడంటే, ఐఎమ్ స్పీకింగ్ ఇన్ హ్యూమన్ టర్మ్స్ బికాస్ ఆఫ్ ద వీక్నెస్ ఆఫ్ యువర్ ఫ్లెష్. For just as you presented your members as slaves to impurity and to lawlessness, resulting in further lawlessness, so now present your members as slaves to righteousness, resulting in sanctification. For when you were slaves of sin, you were free in regard to righteousness. Therefore, what benefit were you then deriving from the things of which you are now ashamed? For the outcome of those things is death. But now, having been freed from sin and enslaved to God, you derive your benefit, resulting in sanctification, and the outcome, the eternal life. For the wages of sin is death, but the free gift of God is eternal life in Christ Jesus our Lord. ఎంత నీట్గా వివరిస్తున్నాడంటే, మన జీవితం అంట పాపానికి ఒక బానిసగా మనం మారిపోయినామని ఇక్కడ రాస్తున్నట్టుగా ఉన్నాము. కానీ ఆ పాపం యొక్క బానిసత్వం నుంచి మనము విడుదల పొందిన వారంగా ఉన్నప్పుడు మనము నీతికి ఆయన ఆ రైచియస్నెస్ కి మనము బానిసలంగా మనం ఉంటామని అక్కడ రాస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం కదా. ఒక బానిసగా ఉండడం అంటే ఎంత ఘోరమైన విషయం. కానీ ఆ బానిసత్వం అనేది
ఆయన నీతి, ఆయన రాజ్యాన్ని వెతుకుటలో మనం బానిసత్వంగా మనం ఉన్నప్పుడు ఎంతో శ్రేష్టమైన అనుభవంగా మన జీవితంలో అది ఉంటుందని నేను నిశ్చయంగా చెప్పగలుగుతాను మీకు. ఎందుకంటే మనము పాపానికి బానిసలంగా ఉన్నప్పుడు మనము నీతి నుండి అవినీతి పనులుగా మనం మారినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అవినీతి పనులు చేసే వ్యక్తులంగా మనం ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. కానీ ఎప్పుడైతే మనము నీతికి నీతికి మనము బానిసలంగా లేకపోతే అనుచరులంగా మనము ఉన్నప్పుడు మనము పాత విషయాలు, గతించిన విషయాల గురించి మనం ఆలోచించినప్పుడు వాటిని జయించాము అనే నిశ్చయత మన జీవితంలో కలిగి మనకు ఒక రివార్డ్ అనేది ఉంటుంది. ఆ రివార్డ్ అనేది ఏంటంటే ది ఎటర్నల్ లైఫ్, నిత్య జీవము, ఎల్లవేళలా తండ్రితో జీవించే అవకాశము మనము కల్పించుకుంటాము, మనం దక్కించుకుంటాము అని ఇక్కడ పౌలు రాస్తున్నట్టుగా మనము చూస్తా ఉన్నాం. ఇక్కడ పాపం యొక్క జీతము మరణం, అది నిశ్చయంగా జరుగుతుందని ఇక్కడ రాస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కానీ మనం మరణించినప్పుడు నిత్య నరకాగ్నిలో పడవేయబడకుండా మనము తండ్రి దేవుని యొద్దకు మనం క్రీస్తుతో కూడా ఎత్తబడులాగున, ఆ దినాన్న మనము ఎత్తబడులాగున ఈరోజు మనము ఒక డెసిషన్ తీసుకుందాం. మనము మన జీవితాల్లో ఏదైతే తండ్రి దేవుడు మన జీవితంలో ఏ విషయాల నుంచి అయితే మనల్ని దూరంగా ఉండమని కోరుతున్నాడో ఆ విషయాల నుంచి మనము దూరంగా ఉందాం. We will try to make sure to let go of things that God is asking us to let go. ఆ విధంగా చేసి ఒక్కసారి మనం ప్రయత్నిస్తాం, మన జీవితాల్ని మార్చుకుందాం. I hope this small exaltation will be a blessing in your life, will be an encouragement for you all. ఒకవేళ మీరు బానిసత్వంలో పాపంలో పడి దాని నుంచి రాలేకపోతున్నారైతే ఈరోజు ఒక్కసారి యేసును మీరు ప్రయత్నించండి, ఒక్కసారి ట్రై చేయండి వాటి నుండి విడుదల పొందడానికి. హార్ట్ఫుల్గా ట్రై చేయండి, హార్ట్ఫుల్గా దేవుణ్ణి అడగండి, దేవా నిజంగా నేను ఈ పాపం యొక్క బానిసత్వంలో నేను బయటికి రావాలనుకుంటున్నాను ప్రభువా అని దేవుణ్ణి నిజంగా హృదయపూర్వకంగా మీరు అడిగి చూడండి. దేవుడు తప్పక మీకు సహాయం చేస్తాడు. మీ పాపం నుండి బయటకి రావడానికి మీకు సహాయం చేస్తాడు. మీకు బయటికి వచ్చే మార్గాన్ని దేవుడు తెలియచేస్తాడు. ఎందుకంటే ఇదేం మ్యాజిక్ కాదు. పాపాన్ని దేవుడు నీ జీవితంలోంచి తీసేయడు. నీకు పాపము నుండి బయటపడాలనే ఉద్దేశం లేనంత వరకు, ఎప్పుడైతే నీ ఆ ఉద్దేశం, ఎప్పుడైతే నీ ఆ కోరిక కలిగి ఉంటావో నేను పాపం నుండి విడిపింపబడాలి అని, అప్పుడు దేవుని యొక్క కార్యము, దేవుని యొక్క క్రియలు నీ జీవితంలో జరగడం నువ్వు చూస్తావు. మే గాడ్ బ్లెస్ యూ. I hope that all your sins will be forgiven and all of you will be taking a earnest chance in asking God for forgiveness of your sins. May God bless you.